అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. దుండగుడి కాల్పుల్లో భారత వ్యక్తి మృతి. షాపులో దొంగతనానికి వెళ్లి ఘాతుకం. మృతుడు గుజరాత్ వ్యక్తిగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. అమెరికాలోని లూయిస్బర్గ్ లో జరిగిన కాల్పుల్లో భారత్ కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. షాపులోకి కస్టమర్లా ప్రవేశించిన ఓ దుండగుడు కౌంటర్ వద్ద ఉన్న గుజరాత్ వ్యక్తితో మాట కలిపాడు. ముందుగానే బాగా మాట్లాడినా తుపాకీ చూయించి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. భయపడ్డ భారతీయుడు గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు అన్నీ తీసిచ్చేశాడు. అవన్నీ తీసుకున్న తర్వాత దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో లూయిస్బర్గ్ లోని ఓ షాపులో పనిచేస్తున్న గుజరాత్ వ్యక్తి పరేష్ పటేల్ కౌంటర్ వద్ద కూర్చున్నాడు. అప్పుడే అక్కడకు ఓ దుండగుడు గల్లాపెట్టెలోంచి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే కాల్ చేస్తానంటూ బెదిరించగా సదరు భారతీయుడు అందులో ఉన్న డబ్బులు తీసిచ్చేశాడు. అయినా సంతృప్తి చెందని ఆగంతకుడు కాల్పులు జరిపి మరీ అతన్ని చంపేశాడు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. కాల్పులు జరిపింది డేవిడ్ హమిల్టన్ అనే వ్యక్తిగా లూయిస్బర్గ్ పోలీసులు గుర్తించారు. గుజరాత్ రాష్ట్రం డింగుచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అనే వ్యక్తి అమెరికాలోని ఓ షాపులో పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే షాపుకు వెళ్లి అతడు తన డ్యూటీలో భాగంగా కౌంటర్ వద్ద పనిచేస్తున్నాడు. ఆ షాపులోకి ప్రవేశించాడు దుండగుడు. కస్టమర్ల షాపులో తిరుగుతూ అన్నీ పరిశీలించాడు. ఆ షాపులో ఎవరూ లేకపోవడంతో క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న పరేష్ పటేల్ వద్దకు దుండగుడొచ్చాడు. గన్ గురిపెట్టి పరేష్ ను బెదిరించాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గన్ చూసి భయపడ్డ పరేష్ పటేల్ అతడు చెప్పినట్లుగా చేశాడు. క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బు దోచుకున్న తర్వాత ఆ వ్యక్తి పరేష్ పటేల్ పై తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు. బుల్లెట్ గాయంతో తీవ్ర రక్తస్రావమైన పరేష్ పటేల్ అక్కడికక్కడే మరణించాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇదంతా రికార్డైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా పరేష్ చనిపోయిన విషయం తెలుసుకున్న లూయిస్బర్గ్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన మే 21న జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. నిందితుని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టిన లూయిస్బర్గ్ పోలీసులు హంతకుణ్ణి ముర్స్విల్లే హైవే దగ్గర పట్టుకున్నారు. ప్రస్తుతం లూయిస్బర్గ్ పోలీసుల కస్టడీలో హంతకుడు డేవిడ్ హమిల్టన్ ను విచారిస్తున్నారు. కఠిన శిక్ష పడేలా చేస్తామని లూయిస్బర్గ్ పోలీసులు హామీ ఇచ్చారు.